సబ్జెక్ట్ ఉన్నోడు నిన్న మొన్న వస్తుంది, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అన్న. సబ్జెక్ట్ ఉన్నోడు మాట్లాడాలనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. రవీందర్ కుమార్ గారు ఆయన మైండ్ సెట్ ఏంటంటే తెలివైనోడు, చదువుకున్నోడు, వ్యక్తిగతంగా మంచివాడు, ఇట్లాంటి వాడు రాజకీయంలో ఉండాలని ప్రోత్సహించిన నన్ను. అదొక్కటే రిలేషన్, మాకు వేరే రిలేషన్ లేదు. నాకున్న సబ్జెక్ట్కి, నాకున్న గలానికి నాకు ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిండు. మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే అన్న, సబ్జెక్ట్ ఉన్న ముందర రానియాలి. అది అభిషేకే కాదు, క్రాంతి అయినా ఉండొచ్చు, ఇంకెవరైనా ఎవరైనా అట్లనే స్వాగతిస్తాడన్న ఆయన నేననే కాదు, పర్సనల్ మా సార్ అభిషేక్ అనే ఒక పర్సనల్ ఒక వ్యక్తినే కాదు, క్రాంతి వచ్చిన అట్లనే చేస్తాడు. సబ్జెక్ట్ ఉన్న లీడర్ ఉండాలి, విజన్ ఉన్న లీడర్ ఉండాలి, ముందరికి తీసుకుపోయే లీడర్ ఉండాలి. జనాలను పోగు చేసేటోడు లీడర్ కాదన్న, జనాల కోసం కష్టపడ్డోడు లీడర్. జనాలను పోగు ఎవరైనా చేస్తారు. ఒక 10,000 రూపాయలు చేతిలో పెడితే నేను కూడా ఒక 100 మందిని తీసుకొని వస్తాను. అది కాదన్న ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మాట్లాడాలి. ఆ 100 మందికి ఉన్న ఇబ్బంది ఏందో తెలుసుకుని సాల్వ్ చేసేటట్టు ఉండాలి. దట్ హీఈస్ కాల్డ్ లీడర్. మేము అది బిలీవ్ చేస్తాం. మాకు అదృష్టం ఏంటంటే ఇట్లాంటి జనరేషన్లో రవీందర్ కుమార్ గారు దొరకడం.